ఎట్టకేలకు అమెరికా ఇరాన్ వార్కు తెరపడింది. ఇంతకాలం సై అంటే సై అని కత్తులు దూసుకున్న రెండు దేశాలు ఇప్పుడు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. పారిస్ వేదికగా ఇరు దేశాల అధ్యక్షులు డీల్పై సంతకాలు చేశారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. మధ్యంతర అవగాహన ఒప్పందం వెంటనే అమల్లోకి వస్తుందన్నారు. ఒప్పందం ప్రకారం హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకోనుందని, స్వేచ్ఛ వాణిజ్యం జరుగుతుందని ప్రకటించారు. ఒప్పందం అమలుకు ఇది సరైన సమయం అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు కూడా. అమెరికాతో పీస్ డీల్పై సంతకాలు చేశామని ఇరాన్ సైతం ప్రకటించింది. ఇక ఒప్పందంలోని 14 అంశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా ప్రకటించారు. లెబనాన్ శాంతి స్థాపనకు కట్టుబడి ఉంటామని తెలిపారు. లెబనాన్ శాంతి ఒప్పందాన్ని సైతం ఇందులో భాగం చేశారు. లెబనాన్తో పాటు అన్ని వైపులా సైనిక చర్యలు నిలిపివేత కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 30 రోజుల్లో హార్ముజ్ దిగ్బంధం పూర్తిగా ఎత్తివేత కూడా ఒప్పందంలో ఉంది. అణ్వాయుధాలను ఇక ఎప్పటికీ కూడా తయారు చేయబోమని ఇరాన్ ఒప్పుకుంటూ సంతకం చేసింది. అయితే ఇరాన్ వద్ద ఉన్నటువంటి శుద్ధి చేసిన యురేనియం గురించి మాత్రం ఒప్పందంలో ఎక్కడా ప్రస్తావించలేదు. దాంతో యురేనియం అంశానికి ఇరు దేశాలు ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, మొత్తం మీద పీస్ డీల్ అయిందా? ఇరు దేశాల అధ్యక్షులు కూడా సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? కీలకంగా దాదాపు అంటే 19వ తేదీన స్విట్జర్లాండ్ లో జరగబోతున్నటువంటి శాంతి చర్చలు అంటూ దాదాపు ఒక వారం రోజుల నుంచి వస్తున్నటువంటి వార్తలకు ముగింపు కార్డు పలికిందని చెప్పవచ్చు. దాదాపు ఇరాన్ కి అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి వారు ఒక నేపథ్యం, ప్రపంచమంతా కూడా ఆర్థికపరమైనటువంటి నష్టాలతో కుభేలైనటువంటిది. ఒక్కసారిగా కూడా శాంతి ఒప్పందం జరుగుతుంది, 14 సూత్రాల శాంతి ఒప్పందం జరుగుతుంది అన్నటువంటి వార్తలతో ఒకసారి మార్కెట్లంతా కూడా కొంత లాభాల్లో నడిచినటువంటిది. నిన్నటి నుంచి ఈ రోజు అంటే స్విట్జర్లాండ్ వేదికగా మన భారతీయ కాలమాన ప్రకారంగా అర్ధరాత్రి జరిగినటువంటి శాంతి ఒప్పందంతో దాదాపు స్విట్జర్లాండ్ లో ఇటు అంటే ఫ్రాన్స్ కి సంబంధించినటువంటి అధ్యక్షులు G7 సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతుంది. ఇందులో కూడా కీలకంగా కూడా ఇటు హార్ముజ్ జలసంధికి సంబంధించింది అనుకోవచ్చు, ఇరాన్ కి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా అన్ని దేశాల సమక్షంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినటువంటిది. దీనికి సంబంధించినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా కొన్ని అంశాలను కూడా ఇక్కడ ఈ సమావేశంలో ప్రకటించినటువంటిది. కానీ ఎట్టకేలకు ఇటు ఇరాన్, అమెరికా మధ్య శాంతి 14 సూత్రాల శాంతి ఒప్పందంపై ఇటు కీలకంగా అంటే సంతకాలు చేయడంతో ఒక్కసారిగా కూడా కొంత అంటే సంతకాలు చేసిన తర్వాత కూడా ఇటు ఇరాన్ మీడియా కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. మొట్టమొదట మనము ఇటు 14 సూత్రాలకు సంబంధించినటువంటి దాంట్లో మొట్టమొదట ఇటు హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయడము, ఎక్కడా కూడా అక్కడ అమెరికా దిగ్బంధం చేసిన వాటన్నిటిని కూడా తొలగించడము అన్నది మొట్టమొదటి పాయింట్. దీనిపై ఇటు అమెరికా ఇరు పక్షాలు కూడా అంగీకరించడం జరిగింది. దానిపై సంతకం చేయడం జరిగింది. ముఖ్యంగా 14 సూత్రాలు అణ్వాయుధానికి సంబంధించినటువంటి అంశాన్ని అనుకోవచ్చు. ఇటు భారీ నష్టం సంభవించింది, దీనిపై కొంత అమెరికా చెల్లించాల్సినటువంటి అమౌంట్ గురించి కూడా ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని చెల్లించాలి అన్నటువంటిది గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ ఇరాన్ పెట్టింది. కానీ ఎక్కడా కూడా అమెరికా దీనిపై నష్టాన్ని అంటే జరిగిన నష్టానికి కొంత అంటే అమౌంట్ చెల్లించే విధంగా కూడా ఎక్కడా కూడా ఒప్పుకోలేదు. కానీ కొంత వార్తలు కూడా వచ్చాయి, దాదాపు 300 బిలియన్ అమౌంట్ అమెరికా చెల్లిస్తుంది అన్నటువంటిది. కానీ ఇక్కడ ఉపాధ్యక్షుడు JD వాన్స్ కీలకంగా సంతకాలు చేసిన తర్వాత కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎక్కడా కూడా అమెరికా అంటే నష్టపోయిన దానికి ప్రత్యేకంగా ఒక ప్యాకేజీ అనేది ఏది కూడా ఇవ్వటం లేదు, తప్పుడు వార్తలు ప్రచురించకండి అంటూ కూడా ఇరాన్ కి సంబంధించినటువంటి మీడియాను కొంత హెచ్చరిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చివరిలో ఒక ట్విస్ట్ అని చెప్పవచ్చు. ఇక్కడ 14 సూత్రాల్లో దాదాపు హార్ముజ్ జలసంధి ఓపెన్ అంటే ఓపెన్ చేయడము, దాదాపు ఏదైతే సంతకం చేసిన తర్వాత గంట లోపలనే 11 ఇటు అమెరికాకు సంబంధించింది అనుకోవచ్చు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి నౌకలంతా కూడా ప్రయాణించాయి. దాన్ని ధృవీకరిస్తూ IRNA ఇరాన్ మీడియా కూడా
మరొకసారి ధృవీకరించింది. ఇటు అణ్వాయుధాలకు సంబంధించినటువంటి ఏదైతే యురేనియం నిల్వలపై కూడా కన్నేసినటువంటిది ఎక్కువగా అమెరికా. కానీ ఇక్కడ దీంట్లో 14 సూత్రాల దాంట్లో ఎక్కడా కూడా దీనికి సంబంధించింది ఒత్తిడి చేయలేదు అన్నది మాత్రము స్పష్టము. దాదాపు 14 సూత్రాలకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఇటు అంటే ఇతర అంటే ఇరాన్ నష్టపోయినటువంటి దాంట్లో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఇతర దేశాలను ప్రోత్సహిస్తాము అన్నటువంటి విషయాలను కూడా ఇక్కడ ప్రకటించడం. చైనా మరొకటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. ఇరాన్ నష్టపోయింది. ఇరాన్కి తర్వాత లెబనాన్కి ఇరు దేశాలకి కూడా చైనా తరఫు నుంచి కూడా ఎక్కువగా కూడా పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని కూడా ప్రకటించింది. ఇటు ఫ్రాన్స్ అధ్యక్షుడు అనుకోవచ్చు, అన్ని దేశాలు కూడా ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా శాంతి ఒప్పందం ప్రకారంగా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి కీలకంగా సంతకము IRNA స్పష్టంగా అంటే ఈ 14 శాంతి ఒప్పందాలపై కూడా అణ్వాయుధాలకు సంబంధించింది అనుకోవచ్చు, దాడులు చేసేది అనుకోవచ్చు, అనేక అంశాలపై కూడా కీలకంగా 14 సూత్రాలపై సంతకం చేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి కాపీని కూడా IRNA చాలా స్పష్టంగా మీడియాలో ఇరాన్ మీడియాలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మరొకటి ఇక్కడ ఏదైతే అంటే ఇరాన్కి సంబంధించినటువంటిది అణ్వాయుధాలు అనుకోవచ్చు, కానీ ఇక్కడ సంతకాలు చేసిన తర్వాత ఇరాన్కి సంబంధించినటువంటి కీలకంగా విదేశాంగ శాఖ మంత్రి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైతే అమెరికా తనకు సంబంధించినటువంటిది ఆంక్షలను దాటి ఇరాన్పై దాడి చేస్తే ఖచ్చితంగా ఇరాన్ కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఆంక్షలను అంటే అమెరికా ఆంక్షలను అంటే వదిలివేసేసి దాడులు చేస్తే ఖచ్చితంగా ఇరాన్ కూడా అలాగే స్పందిస్తుంది అంటూ కూడా చాలా కీలకంగా కూడా చివరిలో ఒక ట్విస్ట్ ఇచ్చినటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దాదాపు 14 సూత్రాల శాంతి ఒప్పందంపై ఇటు పెజిష్కియన్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటిది చాలా కీలకమైనటువంటి సంతకాలతో మార్పిడి కూడా జరిగింది. స్విట్జర్లాండ్ వేదికగా జరిగినటువంటిది. ఇందులో ఇస్లామాబాద్ శాంతి ఒప్పందం అన్నటువంటిది కూడా పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించినటువంటిది. ఏదైతే గత కొన్ని రోజుల నుంచి పాకిస్తాన్ అమెరికా ఇరాన్ మధ్యలో జరుగుతున్నటువంటి శాంతి ఒప్పందానికి కీలకంగా స్విట్జర్లాండ్ వేదిక ఒకటి. మరొకటి ఇక్కడ అంటే 14 సూత్రాల శాంతి ఒప్పందంలో అనేక అంశాలు ఇక్కడ అంటే ప్రకటించడము, ఇక్కడ పెట్టుబడులే ప్రధానంగా కూడా ఇతర దేశాలు వచ్చే విధంగా కూడా ఆహ్వానించడము. దీనికి డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించే విధంగా అంతర్గత రాజకీయాల పరమైనటువంటి అంశాల్లో అమెరికా జోక్యం చేసుకోరాదు అన్నటువంటిది కూడా ఈ 14 సూత్రాల దాంట్లో కూడా కీలకంగా కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇరాన్ కి సంబంధించినటువంటి అంతర్గత పరమైనటువంటి పొలిటికల్ దాంట్లో కూడా డొనాల్డ్ ట్రంప్ గతంలో కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటిది కూడా ఇరాన్ చూసినటువంటిది. అందులో భాగంగానే ఇటు అంటే ఈ 14 సూత్రాల శాంతి ఒప్పందంలో కూడా పొలిటికల్ అనేటువంటి పాయింట్ ని కూడా ఇందులో రేజ్ చేయడము. 14 సూత్రాలపై ఖచ్చితంగా అమెరికా ఫాలో కావాలి. అమెరికా దాటి క్రాస్ అయ్యింది అంటే ఖచ్చితంగా ఆంక్షలు క్రాస్ అయ్యి దాడులు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇరాన్ ఊరుకునే ప్రసక్తి లేదంటూ కూడా ఇరాన్ మరొకసారి చెప్పడంతో ఎట్టకేలకు శాంతి ఒప్పంద ప్రక్రియ ఇరు దేశాల మధ్య శాంతియుతంగా జరిగింది. చూడాలి 60 రోజుల పాటు కూడా ఈ 14 సూత్రాలకు సంబంధించినటువంటి అమలుకు ఏదైనా ఇబ్బందులు తలెత్తినా కూడా ఖచ్చితంగా దీనికి ప్రత్యేకమైనటువంటి టీంని కూడా ఏర్పాటు చేశారు. మరొకసారి ఇబ్బందులు ఏదైనా వచ్చినా కానీ ఖచ్చితంగా దీనిపై కీలక సమావేశం జరిపే విధంగా కూడా కమిటీ పర్యవేక్షణలో ఈ శాంతి ఒప్పందం ఎప్పుడు చూస్తునే విధంగా కూడా ఒక స్విట్జర్లాండ్ వేదికగా జరిగినటువంటి 14 సూత్రాల శాంతి ఒప్పందం. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.